ఇవాళ వచ్చేసి మా మిర్చి తోటలో జోల్టు మనకి ఫినజాక్విన్ 10% ఉంది, బైఫిన్థిరిన్ 4% ఉంది. ఇది వచ్చేసి నల్లికి అలానే దోమ పని చేస్తుంది. జోల్టు గరుడవాల్ జోల్టు తీసుకున్నా. ఇది వచ్చేసి ఎకరానికి 250 ml వేస్తున్నా గరుడవాల్ జోల్టు. దాంతోపాటుగా నేను భీమా ట్రాక్టర్ బ్యాండోల్ది అక్టారా ఉంటాం మనకి. ఇది పింక్ కలర్ లిక్విడ్ చివరి బకెట్లో ఉంది. పింక్ కలర్ లిక్విడ్ భీమా ట్రాక్టర్ బ్యాండోల్ తీసుకున్నాను. భీమా అక్టార్ లిక్విడ్. ఇది వచ్చేసి నాకు సుమారు 450 నుంచి 500 పడింది 6 లీటరు. భీమా 2 ఎకరాలకు వేస్తున్నా 6 లీటరు. అలానే ప్లానాఫిక్స్ వచ్చేసి ఎకరానికి 50 ml వేస్తున్నా. వేరే వాళ్ళు ప్లానాఫిక్స్. ఇది రేట్ కూడా కొంచెం తక్కువే, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్. సో మనకి బాగా గ్రోత్ కొంచెం ఒక వారంలో గ్రోత్ రాకుండా ఆపి ఫ్లవరింగ్ బాగా వస్తుంది కాబట్టి నేను ప్లానాఫిక్స్ ఎంచుకున్నాను. సో వేరే వాళ్ళు ప్లానాఫిక్స్ ఆ బకెట్లో కలిపానండి. అలానే ఆర్కా వాళ్ళది గౌడా 360 తామరపురికి బాగా పనిచేస్తుంది. సో ఆర్కా వాళ్ళది గౌడా 360 తీసుకున్నాను. సో గౌడా 360 ఆర్కా వాళ్ళది. అలానే వచ్చేసి ప్లానాఫిక్స్ బేర్ వాళ్ళది. అలానే ట్రాక్టర్ బ్యాండ్ వాళ్ళది అక్టారా ఉంటాం మనం, అంటే భీమా ట్రాక్టర్ బ్యాండ్ వాళ్ళది అక్టారా బాగుందండి. పింక్ కలర్ బాగుంది క్వాలిటీ. సో అంతకుముందు వేసాను ఆల్రెడీ నేను ట్రాక్టర్ బ్యాండ్ వాళ్ళది. అలానే మ్యాక్కోది కూడా బాగానే ఉంది. మీకు అందుబాటులో అందుకోవచ్చు అక్టారా లిక్విడ్. అలానే జోల్టు గరుడవాల్ జోల్టు ఫినజాక్విన్ బైఫిన్థిరిన్ ఉంది. ఫినజాక్విన్ నల్లికి అలానే బైఫిన్థిరిన్ దోమ పని చేస్తుంది. ఇది ఎకరానికి వచ్చేసి 250 ml వేస్తున్నా. జోల్ట్ 250 ml, అక్టారా 250 ml, గౌడా 360 ఒకటి, ప్లానాఫిక్స్ వచ్చి 50 ml. సో మెరదాట చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనం శృతినేయన్ అండి. కాపు శృతినేయన్ చూసుకోవచ్చు. కాపు బాగా కాసింది కింద నుంచి. క్వాలిటీ కానీ కాయలు కానీ బాగుంది. క్వాలిటీ చూసుకోవచ్చు. కాయలు బాగా కాసింది శృతినేయన్. చెట్టు కూడా బాగా గట్టింది, పొట్ట కట్టింది కింద నుంచి చూసుకోవచ్చు. తిరిగిపోతుంది. కొమ్మలు బాగుంది. క్వాలిటీ తోట. సో తోట బాగుండా మందులు వేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఒక 60% తోట బాగుండా మందులు వేసుకోవచ్చు, ఆపేసుకోవద్దు. మందులు వేసుకోండి. 60% తోట బాగుండా మందులు వేసుకోండి, ఆపొద్దు. చూసుకోండి. క్వాలిటీ బాగుంటే మట్టుకు ఆపొద్దండి. 60% బాగుండా వేసుకోండి. రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఎంతో కొంచెం చిన్న చిన్న మందులు అంటే చిన్న మందులు అంటే ఐ మీన్ రేటు తక్కువ అన్నా కొంచెం క్వాలిటీ మందులు వేసుకోండి. రేటు తక్కువలో. సో మరి ఎట్టంగా కాసింది కాపు కాయలు. పర్లా ఎకరానికి వచ్చి 10 క్వింటాల సుమారుగా ఉంది చేలో. నాకైతే బాగానే ఉంది. సో చూసుకోవచ్చు పచ్చికాయలు కూడా ఎలా ఉండి వస్తుంది. దిట్టంగా ఉంది. పర్లేదు. అలానే 26 ఆల్రెడీ 26 ఇది చేలు కట్టింగ్ అయిపోయింది. 26 12 క్వింటాలు అయింది ఫస్ట్ కోత. కట్టింగ్ అయిపోయింది. 80 సెంట్లు 12 క్వింటాలు ఉంది 26 ఫస్ట్ కోత 80 సెంట్లు. సో ఇది రెండో కోత. నీళ్ళు ఇవాళ నీళ్ళు పెట్టేసాము. నీళ్ళు పెట్టేసి మందులు వేస్తున్నాం. పచ్చికాయ ఎట్టం దిట్టగా ఉంది పచ్చికాయ. 26 ఫస్ట్ కటింగ్ 80 సెంట్లు 12 క్వింటాలు అయింది. 26 కాకపోతే తేజ మీద కొంచెం రేటు తక్కువ ఉంటుంది. కానీ నాకైతే బాగానే కాస్తుంది 26. మరి మిగతా వరకు ఎలా ఉందో నాకైతే తెలియదు. చూసుకోవచ్చు పచ్చికాయ ఎలా ఉంది. పచ్చికాయ ఇంకా 10 క్వింటాల పైన సుమారుగా 80 సెంట్లు ఇంకా 10 అవుతాయి. మొత్తం మీద 80 సెంట్లకి ఒక 20 నుంచి 25 క్వింటాలు. సో 20 నుంచి 25 అంటే 80 సెంట్లకి బాగానే అయినట్టు. ఎకరానికి 30 లెక్క వచ్చినట్టు చూసుకోవచ్చు. అక్కడ చీల కాయలకు వస్తున్నారు. అయితే ఏ రకం చీల కాయలకు వస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ముందే వస్తున్నారు. కొన్ని కాలం నీళ్ళు వెళ్తున్నాయి. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.